ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు కృపను బట్టి మీరు బాగుండాలని, ఆయన కృపలో నానాటికి విస్తరించాలని, బలపడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరే కాదండి, మీ ఫ్యామిలీలో ఉన్న అందరూ బాగుంటారు. దేవుని కృప మీ పైన నిండుగా ఉంది కాబట్టి మీరు బాగుంటారు, మీరు వర్ధిల్లుతారు. ఏ విషయమైతే ఆగిపోయిందో ఆ కార్యం ఈ రోజు నుండి సాగిపోతున్నాయి. త్వరలో మీ ఉద్యోగ విషయంలో దేవుడు ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఎన్నో నెలలు బట్టి ఒక సహోదరుడికి అమెరికాలో ఉద్యోగం లేదు. అయితే నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన కొద్ది దినాలకే మంచి జాబ్ వచ్చిందని సాక్ష్యం ఇచ్చారు. అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన బలమైనదని బైబిల్లో రాయబడిన ప్రకారం దేవుడు ఆ అభిషక్తుల యొక్క ప్రార్థన దేవుడు త్వరగా వింటున్నాడు అనే దానికి ఇది నిదర్శనం. కాబట్టి సేవకుడైన నేను మీ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రతిమాలు కొట్టినాను. దేవుడు అద్భుతం చేయనగాక. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దాన యెషయా 54:10. మనం నిన్నటి దినమున దావీదు ఒక అభిషేకాన్ని గురించి ధ్యానించాం. అభిషేకించబడిన వారిలో కనపడే ప్రత్యేకమైన ఆ క్యారెక్టర్ ఏంటో, క్రియలు ఏంటో ధ్యానం చేయడానికి ప్రారంభించాం. ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, 1 సామెయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు దేవుని చేత అభిషేకించబడిన తర్వాత, 1 సామెయేలు గ్రంథం 16:13లో అభిషేకించబడిన తర్వాత దేవుని బిడ్డలారా మరి సీతార వాయిస్తూ దేవుని బిడ్డలారా సౌలులో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సీతార వాయించటం అనేది స్తుతి ఆరాధన అనుభవాన్ని చూపిస్తుంది. మీరు కనుక నిజంగా దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారైతే మీ మనస్సంతా దేని మీద ఉంటుందంటే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి అనే దాని మీదే ఉంటుంది. దావీదు రాసిన కీర్తనను పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా మనం గుర్తించగలుగుతాం కదా. కీర్తనను అనేక మంది కలిసి కీర్తన గ్రంథాన్ని రాశారు దేవుని బిడ్డలు. కానీ దావీదు రాసిన కీర్తన మాత్రం మనకు ప్రత్యేకంగా కనపడతాయి. ఆరాధన అంటే దేవుని ప్రేమించటం. దేవుని బిడ్డలారా, మీ ఎడల మీకు దేవుని ఎడల కలిగిన ప్రేమను, ఆప్యాయని, ఆ భయాన్ని, గౌరవాన్ని అనేక రూపంలో దేవునికి తెలియపరచటమే స్తుతి ఆరాధన. ఈరోజు అనేక మందికి ఈ ఆరాధన అనుభవం లేకుండా ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉంది, ఆరాధించటానికి పోదము రండి అని దావీదు చెవుల్లో వినబడగానే దావీదు దేవుణ్ణి ఆరాధించటానికి పరుగులు తీశాడని రాయబడి ఉంది. కీర్తన 27:4లో రాయబడి ఉంది, యెహోవా ఎద్ద ఒక వరం అడిగెత్తిని, నేను దాన్ని వెతుకుచున్నాను, అది దేవుని మహిమను చూడటకును యెహోవా మందిరములో జీవితకాలమందయు నివసించుటకు నేను కోరుచున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములో దేవుని ఆరాధించటానికి దావీదు ఇష్టపడ్డా. దేవుని బిడ్డ ఆయన మాత్రం కాదు, కొన్ని వేల మంది దేవుని ఆరాధించాలనే ఉద్దేశంతో ఆయన వాద్యాలు వాయించే వారిని పనికి పెట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. బైబిల్లో కనపడుతుంది. నిత్యము దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ కనపడుతున్నాడు. అందుకొరకు దావీదు రాసిన కీర్తనల 34:1లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను అంటున్నాడు. ఈరోజు మీరు దేవుని ఆరాధించేవారా కాదా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. కొంతమందికి ప్రభు అంటే ఎప్పుడు గుర్తుకొస్తాడంటే కష్టాల్లో, శోధనలో, ఇరుకులో ఉన్నప్పుడే ప్రభు గుర్తుకొస్తాడు. కానీ దేవుని ప్రేమతో ఆరాధించే అనుభవం లేదు. ఈరోజు ఈ ఆరాధన అనుభవానికి మీరు అందరూ రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నిజంగా మీరు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైతే మీరు ఆరాధన చేస్తారు. 1 కొరింథీ పత్రిక 14:13లో దేవుని బిడ్డలారా, నేను ఆత్మతో ఆరాధన చేస్తాను అంటున్నాడు పరిశుద్ధ పౌలు. దేవుని ఆత్మతో నింపబడిన ఏ ఒక్కరైనా దేవుని ఆరాధించకుండా మానరు, దేవుని స్తుతించకుండా మానరు. కరుపులను దేవుడు, చరాపులను దేవుడు అభిషేకించాడు. వారి పని ఏంటో తెలుసా? నిత్యము దేవుని ఆరాధించటమే. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం
6-10 వచనాలు చదివితే నిత్యము దేవుని ఆరాధిస్తున్నారు. ఈరోజు మీరు ఆరాధన చేయడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మీరు గనక ఈ అనుభవంలోనికి వస్తే ఆరాధన అంటే దేవునికి మీ ఎడల కలిగిన గౌరవాన్ని, ప్రేమను మీ యొక్క శరీరం ద్వారా, శరీర కదలిక ద్వారా తెలియపరచడమే ఆరాధన. దేవుని అందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారనే దాన్ని బాహ్యంగా వెల్లడిపరచడమే ఆరాధన. స్తుతి అనేది దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించటం. కృతజ్ఞత అనేది దేవుడు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. దేవుని మహిమపరచటం అనేది దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పటికే మీరు చేసిన మేలును బట్టి, మీకు చేసిన అద్భుతాన్ని బట్టి, మీ యొక్క మీలో కలిగిన మార్పును బట్టి ఎదుటవాడు, అన్యుడు, లేకపోతే మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బట్టి దేవుని కనపరుస్తారు. దానికి పేరే దేవుని మహిమపరిచే అనుభవం. ఈ అనుభవాలు మీరు కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి స్తుతి ఆరాధన ఆత్మతో నింపండి ప్రభా. అభిషేకముతో నింపండి ప్రభా. 2 పాలు ఆత్మతో నింపండి ప్రభా. అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. దేవుని మహిమ తాకాలను ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధి తాకాలను ప్రార్థన చేస్తున్నాను. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.